ఏంటి మావయ్య, వీళ్ళందరూ కట్టగట్టుకుని మనింటికొచ్చారు? మేమే మా నాన్నని తీసుకొని వచ్చాం. అమ్మా అవని, అసలేం జరిగిందంటే మా నాన్న మీ ఇంట్లో ఉంటూ మీరు పెట్టింది తింటూ నీకు భారం అయిపోతున్నాడని ఫీల్ అవుతున్నాడు. వారం రోజులకే మా నాన్న నీకు అంత భారం అయిపోయాడా? రేయ్, నేను మీకు చెప్పిందేంటి? మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందేంటి? మేము మాట్లాడుతున్నాం కదా, నువ్వు నాన్న ఇదిగా నీకు ఎంతో కొంత డబ్బు సహాయం చేయలేకపోతున్నందుకు ఈయన గింజుకుంటున్నాడు. ఆ ఇంటి నుంచి డబ్బులు తీసుకుని రండి మావయ్య అని తీయని మాటలు చెప్పి పంపించింది నువ్వే కదా? ఇదంతా తమరి కుట్టిల బుద్ధేనని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. మావయ్య అంటే తండ్రితో సమానం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడతావు కదా. అవని మౌనంగా ఉంది కదా అని తెగ రెచ్చిపోతున్నారు. హ, అందరికీ ఇచ్చి పడేస్తుంది, ఆగండి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం మాట్లాడవేంటి? తనేం మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. నాన్న మెయింటెనెన్స్కి నీకు డబ్బులు కావాలి కదా? అయితే తీసుకో, 25,000. మా నాన్న తను దాచుకున్న 20,000 రూపాయల్ని మేం ఖర్చు పెట్టేశామని మా దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేశాడు. ఇప్పుడు నా తమ్ముడు 5,000 ఎక్స్ట్రా వేసి మరీ ఇస్తున్నాడు. తీసుకో, పండగ చేసుకో. లేదా మా నాన్నని పోషించడం నీకంత కష్టంగా ఉంటే మాతో పంపించేసే. మా నాన్న మాకేం బరువు కాదు. నువ్వు మావయ్య గారికి చేసిన సర్వీస్ కి ఇవి సరిపోతాయా? ఏం తెలియని అమాయకురాల్లాగా చూస్తుంది. దీని మొహాన కొట్టరా. ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు కదా. డబ్బులు తీసుకో. ఇద్దరు కొడుకులు, కోడలు, కూతురు, భార్య ఉండి కూడా తండ్రిని బయటికి గెంటేశారన్నట్టు మాకు చెడ్డ పేరు వచ్చింది. అయినా పర్వాలేదు, ఈ డబ్బులుంచు. మా నాన్నని బాగా చూసుకో. అందరూ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలా మౌనంగా వెళ్ళింది అంటే మీ అందరినీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పడానికే అయి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది.